ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి గొట్టమిల్లు హెబ్రోన్ క్రిస్టియన్ అసెంబ్లీ నూతన మందిర ప్రతిష్ట కార్యక్రమం ఉదయకాలం చక్కగా జరగడానికి ప్రభు సహాయం చేశారు. మరి ఉదయకాల వేళ, మధ్యాహ్న వేళ దైవ సందేశాలు మనం వినడానికి కూడా ప్రభు కృప చూపించారు. అందును బట్టి ప్రభుకు స్తోత్రాలు. తిరిగి సాయంకాలం చక్కని సంగీతంతో కూడిన పాటలు గొట్టమిల్లు బ్రదర్స్ పాడగా మనం విన్నాం. వాస్తవమే ఇక్కడ మంచి గాయకులు మనకున్నారు. అలాగనే దేవుని వాక్యం చెప్పే బోధకులు కూడా మనకున్నారు గొట్టమిల్లులో. అంత మాత్రమే కాకుండా గొట్టమిల్లులో మంచి వంట మాస్టర్లు కూడా ఉన్నారని విన్నాను. నిన్ననే తిన్నా నేను గొట్టమిల్లులో చేసిన భోజనం. అక్కడ బేస్తవారపేటలో యేసు వాళ్ళ హౌస్ ఓపెనింగ్లో ఈరోజు రెండవసారి కూడా తిన్నాను. మంచి వంట మాస్టర్లు కూడా ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, సింగర్లు ఉన్నారు, వంట మాస్టర్లు ఉన్నారు. ఇక్కడ అన్ని రకాలైన వాళ్ళు ఉన్నారు. ఇది చిన్న గ్రామమైన దేవుడి గ్రామంలో అన్ని రకాలైన తలాంతులు ఇచ్చాడు. అందును బట్టి మనమంతా దేవునికి కృతజ్ఞులమై ఉంటున్నాం. దేవుని స్తుతించవలసిన వారంగా కూడా మనం ఉంటున్నాం. మంచిది. సాయంకాలపు వేళ వేదిక మీద ఉన్న పెద్దలకు, దైవ సేవకులకు, చేరి వచ్చిన ప్రియులందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా. దైవ గ్రంథమైన బైబిల్లో నుంచి మన ఉదయకాలం మొదటి సందేశం యాకోబు నిలిపిన 4 స్తంభాలలో నుంచి దైవ సందేశాన్ని మనం విన్నాము. రెండవ సందేశంలో ఇస్సాకు త్రవించిన 4 బావులలో నుంచి రెండవ సందేశాన్ని మనం విన్నాం. వాస్తవానికి మూడవ సందేశం ఏం చెప్పాలంటే అబ్రహాము కట్టిన 4 బలిపీఠాల గురించి చెప్పాలి. అయితే విల్సన్ అన్న గారు ఒక బలిపీఠం గురించి ఆయన జ్ఞాపకం చేశాడు కాబట్టి నేను ఆ సందేశం జోలికి వెళ్ళడానికి ముందుకు వెళ్ళడం లేదు. ఈ రాత్రి యేసు ప్రభు వారు చెప్పిన 4 ఉపమానాలు నేను జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నా. సువార్తకు ఎంతో అది అవసరమైన ఉపమానం. యేసు ప్రభు వారు చెప్పిన 4 ఉపమానాలు. మార్కు సువార్త 4వ అధ్యాయం మొదటి వచనము నుండి 8 వచనాల వరకున్న వాక్య భాగాన్ని, లేదా 9 వచనాల వరకున్న వాక్య భాగాన్ని ఒక వచనం నేను, ఒక వచనం మీరు చదువుదాం. ఆయన సముద్ర తీరమున మరలా బోధింపనారంభింపగా బహుజన సమూహం, బహుజనులు ఆయన యొద్దకు కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రములో ఒక దోణి ఎక్కి కూర్చుండెను. జనులందరూ సముద్ర తీరమున నేల మీద నుండిరి. వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలన పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ కొన్ని ముళ్ళ పొదలలో పడెను. ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను గనుక అవి ఫలింపలేదు. వినుటకు చెవు గలవాడు వినుగాక అని చెప్పెను. పరిశుద్ధ తండ్రి, మందిర ప్రతిష్ట కార్యక్రమం ఉదయకాలం చక్కగా జరిగించి మీ సందేశాలు నీ ప్రజలకు ఇచ్చినందుకై స్తోత్రములు. మరి ఇది ఒక కుగ్రామమైన ఈ గ్రామంలో అన్ని తలాంతులు కలిగిన వారిని మీరు అనుగ్రహించినందుకై స్తోత్రములు. ఈ గ్రామ ప్రజలను ప్రేమించి ఆయన అనుగ్రహించిన మందిరాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇక్కడున్న సేవకులను బట్టి, పెద్దలను బట్టి, విశ్వాసులను బట్టి మీకు స్తోత్రములు నాయన.
మరి నిన్ను ప్రేమించి, నీ మందిరాన్ని ప్రేమించి, వారు చేసిన సమస్త పరిచర్యలకు అందరికీ ప్రతిఫలము దయచేయండి. ఈ రాత్రి ఈ ముగింపు సందేశం ద్వారా విశేషంగా రక్షణ లేని ప్రజలకు రక్షణార్థంగా, నీకు మహిమార్థంగా మంచి ముగింపు దయచేయమని యేసు ప్రభు వారి పేరట స్తోత్రములు చెల్లిస్తూ వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉండగా ఆయన అనేక ప్రాంతాలు సంచరించినట్టుగా మనం చూస్తాం. ఆయన పట్టణాలు సంచరించాడు, గ్రామాలు సంచరించాడు, అలాగనే కొన్ని గృహాలు కూడా దర్శించాడు. అలాగే ఆయన సముద్ర తీర ప్రాంతంలో కూడా ఆయన ప్రజలకు వాక్యం ప్రకటించాడు. ఆయన కొండ మీద కూడా ప్రజలకు వాక్యాన్ని బోధించాడు. ఇలాగ యేసు ప్రభువారు ఆయన భూమి మీద ఉన్న సమయంలో ఆయన చెప్పినటువంటి ఒక ఉపమానాన్ని ఈ రాత్రి వేళ, ఆ ఉపమానములో 4 స్థలాలను నేను జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నా. ఇది దేవుని వాక్యం తెలిసిన వారికి బాగా పరిచయమైనటువంటి వాక్య భాగమే. అయితే ఈ రాత్రి వేళ సువార్తలో భాగంగా నేను ఈ సంగతులు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నా. ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి శిష్యులు యేసు ప్రభు వారిని వెంబడిస్తూ ఉన్నారు. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించెను. ప్రతి విశ్రాంతి దినాన యేసు ప్రభు వారు సమాజ మందిరములో బోధిస్తున్నట్టుగా కూడా మనం చూస్తాం. శిష్యులు ఆయనను వెంబడిస్తున్నారు, యేసు ప్రభు వారు సమాజ మందిరంలో బోధిస్తున్నాడు అని 2వ వచనంలో చూస్తాం. క్షమించండి, ఇప్పుడు 4వ అధ్యాయంలోకి వస్తున్నాం మనము. నేను 6వ అధ్యాయంలోకి వెళ్ళి 4వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం గమనించినప్పుడు ఆయన సముద్ర తీరమున మరలా బోధింపనారంభింపగా అన్నాడు. మరలా బోధింపనారంభింపగా బహుజనులు ఆయన యొద్దకు కూడి వచ్చి ఉన్నందున, యేసు ప్రభు వారు కొండ మీద బోధిస్తున్న బహుజనులు వస్తారు, సముద్ర తీరమున బోధిస్తున్న బహుజనులు వస్తారు, ఏదైనా ఒక వీధిలో బోధిస్తున్న బహుజనులు వస్తారు, ఏదైనా ఒక ఇంటిలో బోధిస్తున్నా కూడా బహుజనులు వస్తారు. యేసు ప్రభు వారు ఎక్కడ ఉంటే అక్కడ బహుజన సమూహము చేరి వస్తున్నట్టు మనము బైబిల్లో చూడగలుగుతాం. ప్రియులారా, ఎక్కడ ఉంటే అక్కడ బహుజన సమూహం కూడి వస్తున్నారు. ఎందుకు? ప్రభువే చెప్పాడు, నా యొద్దకు వచ్చు వారిని నేనే మాత్రము త్రోసివేయనని ప్రభు చెప్పాడు. యేసు ప్రభు వారు ఎవరు తన యొద్దకు వచ్చినా ఆయన త్రోసివేసేవాడు కాదు. అందుకే బహుజన సమూహములు ఆయన యొద్దకు వచ్చిరి అనే మాట. ఆయన యొద్దకు వస్తున్నారు. వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఏం చేస్తున్నాడంట? ఆయన యొద్దకు కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రములో ఒక దోణి ఎక్కి కూర్చుండెను. సముద్ర తీరానికి కూడి వచ్చారు జనులందరూ. ఆయన సముద్రములో ఒక దోణి ఎక్కి కూర్చుండెను. జనులందరూ సముద్ర తీరమున నేల మీద వాళ్ళు కూర్చున్నారు. యేసు ప్రభు వారు ఆ పడవ మీద కూర్చున్నాడు. జనులందరూ కూడా నేల మీద కూర్చొని ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కూర్చొని యేసు ప్రభు వారు బోధిస్తున్నాడు. కూర్చొని వాళ్ళు వింటున్నారు. యేసు ప్రభు వారు బోధిస్తున్నాడు. ఏ సంగతులు ఆయన బోధిస్తున్నాడంటే, ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించవచ్చు. ఉపమాన రీతిగా చాలా సంగతులు యేసు ప్రభు వారు బోధిస్తున్నాడు. తన బోధలో వారితో నేను ఆయన బోధలో ఇలాగ చెబుతున్నాడు. వినుడి అన్నాడు. వినండి,
9వ వచనం కూడా అదే, చెవి గలవాడు వినుగాక అన్నాడు. దేవుడు మనకు చెవులు ఎందుకు ఇచ్చాడంటే వినడానికి, దేవుని వాక్యం వినడానికి. అందుకే వినుడి అన్నాడు యేసు ప్రభు వారు. అమ్మా, ఈ రాత్రి వేళ దేవుని వాక్యాన్ని వినండి. దేవుడు మనకు చెవులు ఎందుకు ఇచ్చాడంటే ఆయన మాటలు మనం వినడానికే చెవులు ఇచ్చాడు. చెవిటి మూగవాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు, దేవుని వాక్యం వినడానికి మాకు అవకాశం లేదే అని. మనకు అవకాశాన్ని దేవుడు ఇచ్చి ఉండగా మనం వినాలి. వినుడి అన్నాడు. ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను అన్నాడు. ఇదిగో విత్తువాడు విత్తుటకు ఏమయ్యాడు? బయలు వెళ్ళాడు. ఎక్కడ విత్తుతాడు విత్తనము? భూమిలో విత్తుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి మీద విత్తనం విత్తడానికి బయలు వెళ్ళాడు అన్నాడు. ఆ భూమి మానవుని యొక్క హృదయం. ఆ విత్తనము దేవుని వాక్యము. అది ఆ భూమి మానవుని యొక్క హృదయం అయితే దేవుని వాక్యం ఏమైంది? ఆ విత్తనము దేవుని వాక్యము. ప్రియులారా, విత్తువాడు విత్తడానికి బయలు వెళ్ళాడు అంటే ఈ దేవుని వాక్యం మానవుని హృదయములో విత్తబడతా ఉన్నది. యేసు ప్రభు కాలంలో యేసు ప్రభు వారు విత్తాడు. యోహాను కాలంలో యోహాను విత్తాడు. శిష్యుల కాలంలో శిష్యులు విత్తారు. ప్రస్తుత కాలములో కూడా ఆ వాక్యము ఆయన దాసుల ద్వారా ఏమవుతున్నది? విత్తబడుతూ ఉన్నది, విత్తబడుతూ ఉన్నది, విత్తబడుతూ ఉన్నది. అందుకే విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాను. బయలు వెళ్ళాడు విత్తనం విత్తడానికి. రైతు ఏ విధంగా వ్యవసాయ భూమిలోనికి వెళ్తున్నాడో విత్తడానికి, అలాగనే మానవుని హృదయం ఒక భూమిలాగా ఉండగా దేవుని వాక్యం అనే విత్తనం విత్తబడుతూ ఉన్నది. విత్తుటకు విత్తువాడు బయలు వెళ్ళెను అనే మాట మనము బైబిల్లో మనం చూస్తున్నాం. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడ్డాయి అన్నాడు. నెంబర్ 1, కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి అన్నాడు? త్రోవ పక్కన అన్నాడు. పక్షులు వచ్చి వాటిని ఏం చేశాయి? మింగివేశాయి అని చెప్పుకొచ్చాడు. ఇక రెండవ రకమైనటువంటి స్థలం చెప్పాడు. మొదటి స్థలం ఏంది? త్రోవ పక్కన. విత్తేవాడు విత్తాడు, కానీ అది త్రోవ పక్కన పడితే పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని వెళ్ళిపోయినాయి. అంటే కొన్ని విత్తనాలు ఎక్కడ పడుతున్నాయంటే త్రోవ పక్కన పడుతున్నాయి. తర్వాత చెప్పాడు మరొక మాట, కొన్ని చాలా మన్ను లేని రాతి నేలన పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున వెండిపోయాను. కొన్ని ఎక్కడ పడ్డాయంట? రాతి నేలన పడ్డాయి. అక్కడ మన్ను లేదు, అందుకే సూర్యుడు ఉదయింపగానే అవి ఏమైపోయినాయి? మాడి వేరు లేనందున ఎండిపోయినాయి. అది చెప్పాడు. ఇది రెండవ రకమైనటువంటి నేల. తర్వాత 7వ వచనంలో చెబుతున్నాడు, కొన్ని ముళ్ళ పొదలలో పడెను. ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణిచివేసిన గనుక అవి ఫలింపలేదు. కొన్ని విత్తనాలు విత్తుతా ఉంటే ముళ్ళ పొదల్లో పడ్డాయి. ముళ్ళ పొదలు ఏం చేశాయంటే ఆ విత్తనాన్ని అణిచివేయటం ద్వారా అది ఫలించకుండానే పోయింది. అది చెప్పాడు. ఇక 4వ నేల చెప్పాడు. ఇక్కడ కొన్ని మంచి నేలన పడెను. అవి మొలిచి పెరిగి పైరై 30 60 100 ఫలించెను. చెవి గలవాడు వినుగాక అన్నాడు.
ఇక్కడ విత్తువాని గురించిన ఉపమానములో 4 రకాలైన స్థలాలు చూపించాడు. ఒకటి త్రోవ పక్కన అన్నాడు, 2 రాతి నేలన అన్నాడు, 3 ముళ్ళ పొదలు అన్నాడు, 4 మంచి నేల. ఇది ప్రియులారా, అంటే దేవుని వాక్యము ఎలా విత్తబడుతుంది అంటే ఇలాగ విత్తబడుతుంది. కొంతమంది అనుభవాలు ఎలాగున్నాయంటే త్రోవ పక్కన విత్తబడిన విత్తనం లాంటి అనుభవాలు కలిగి ఉన్నారు. విత్తనం పడుతుంది కానీ అది త్రోవ పక్కన. కొంతమంది అనుభవాలు ఎలాగున్నాయంటే రాతి నేలన పడిన విత్తనం యొక్క అనుభవంలో ఉన్నాయి. కొంతమంది అనుభవాలు ముళ్ళ పొదల్లో పడిన విత్తనం యొక్క అనుభవంలో ఉన్నాయి. కొంతమంది అనుభవాలు మంచి నేలన విత్తబడిన విత్తనం యొక్క అనుభవంలో ఉన్నాయి. ఈ రాత్రి వేళ నీ అనుభవం ఏదో త్రోవ పక్కన విత్తబడిన విత్తనం యొక్క అనుభవంలో ఉన్నావా? రాతి నేలన పడిన విత్తనం యొక్క అనుభవంలో ఉన్నావా? ముళ్ళ పొదల్లో పడిన విత్తనం యొక్క అనుభవంలో ఉన్నావా? మంచి నేలన పడిన విత్తనం యొక్క అనుభవంలో ఉన్నావా? ఈ రాత్రి నీ అనుభవం ఏమిటి నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి? త్రోవ పక్కన పడిన విత్తనం యొక్క అనుభవం కలిగిన వ్యక్తి యొక్క అనుభవం ఎలాగుంటుందో చెబుతున్నాడు ఇక్కడ. ఇదే మార్కు సువార్త 4వ అధ్యాయంలో చెబుతున్నాడు మన ప్రభువారు. 14వ వచనం చూడండి. విత్తువాడు వాక్యం విత్తుచున్నాడు, త్రోవ పక్కన నుండు వారెవరనగా వాక్యం వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన ఉండువారు అన్నాడు. అది ఎవరు వీళ్ళు? వాక్యం వారిలో విత్తబడును గాని వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో నుండి వాక్యము ఎత్తుకొని పో. బైబిల్ ఏం చెబుతున్నది? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ఏకముగా అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వారైరి అన్నాడు. అంటే ఈ మొదటి అనుభవములు ఎవరు? త్రోవ పక్కన ఉన్నవారు. ఏకముగా అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వారైరి. అందరూ త్రోవ తప్పారు. ఒక్కరు కాదు త్రోవ తప్పింది, అందరూ త్రోవ తప్పారు. మొట్టమొదట ఆదాము అనే ఒక గొర్రె త్రోవ తప్పింది. మనమందరం ఏ గొర్రెలో నుంచి వచ్చిన వాళ్ళం అంటే ఆ గొర్రెలో నుంచి వచ్చిన వాళ్ళమే. ఆ పెద్ద గొర్రె ఏమైందంటే త్రోవ తప్పింది. ఇప్పుడు ఈ పిల్ల గొర్రెలన్నీ కూడా ఏమైపోయినాయి? త్రోవ తప్పినాయి. ఒకసారి ఒక ఉపాధ్యాయుడు పిల్లల్ని ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడంట. విక్టర్ సార్ లాంటి ఉపాధ్యాయుడు, రే పిల్లలు, మిమ్మల్ని ఒక ప్రశ్న నేను అడుగుతానన్నాడు. లెక్కల మాస్టర్, చెప్పండి సార్ అన్నారు. ఒక 100 గొర్రెలు ఉన్నాయిరా, దాని చుట్టూ ఆ కాపరి కంచె వేశాడు. అయితే ఒకరోజు ఏం చేసింది? ఒక గొర్రె మే అని ఆ గొర్రె కంచె దాటి ఎగిరిపోయిందిరా. ఆ గొర్రె కంచె దాటి ఎగిరిపోయింది. ఇప్పుడు ఎన్ని గొర్రెలు ఉంటాయి అన్నాడు. ఓ పిల్లోడు లేచి, నేను చెప్తా సార్, అది పెద్ద పెద్ద క్వశ్చన్, ఆన్సర్ ఏం కాదు సార్, చిన్న ఆన్సర్ అన్నాడు. చెప్పురా బాబు అంటే 99 ఉంటాయి సార్ అన్నాడు. కూర్చో బాబు కూర్చో అన్నాడు. ఇంకొకరు లేచాడు, సార్ వానికి తెలియదు సార్, నాకు తెలుసు, నేను చెప్తానన్నాడు. చెప్పు అన్నాడు. అది పోతు గొర్రె అయింటే కింద పెంటు గొర్రె కూడా పోయింటావు సార్ దాంతో కూడా. కాబట్టి 99 ఉంటాయి సార్. లేదా పెంటు గొర్రె పోయింటే కింద పోతు గొర్రె కూడా దాంతో పోయింటాయి సార్. 99 ఉంటాయి సార్ అన్నాడు. నువ్వు కూర్చో బాబు అన్నాడు. ఇంకొకరు లేచాడు,
వాడు గొర్రెలు కాసుకుండే కుటుంబానికి సంబంధించిన వాడు. సార్, ఒక్క గొర్రె తప్పించుకొని వెళ్ళిపోయిందంటే, కంచె దాటిందంటే మిగతా అన్ని గొర్రెలు కూడా తప్పించుకొని వెళ్ళిపోతాయి సార్, కంచె దాటుతాయి. ఒక గొర్రె మే అనింది అనుకో, మిగతా గొర్రెలన్నీ కూడా మే అని వెళ్ళిపోతాయి సార్ అన్నాడు. వాస్తవమే. గొర్రె యొక్క నైజం ఏంటంటే అదే. గొర్రె యొక్క నైజం ఏంటంటే అదే. అందుకే మొదటి గొర్రె అయిన ఆదాము, రెండో గొర్రె అయిన హవ్వ, వాళ్ళు ఏమైనారు? తప్పిపోయినారు. త్రోవ తప్పారంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. మనమంతా వారిలో నుంచి వచ్చిన వాళ్ళమే. ప్రతి జనములో, ప్రతి భాషలో, ప్రతి వంశములో ఉన్న ప్రజలందరూ కూడా ఆదాము హవ్వలో నుంచి వచ్చిన వాళ్ళమే. కాబట్టి ఆ మొదటి గొర్రె రెండో గొర్రె తప్పిపోయినాయి. కాబట్టి మిగతా గొర్రెలన్నీ కూడా ఏమైపోయినాయి? త్రోవ తప్పినాయి. మనమందరము కూడా త్రోవ తప్పిన వారము. అది బైబిల్ మనకు చెబుతున్నది. ఇక్కడ ఏమని చెబుతున్నాడు? త్రోవ పక్కన ఉండు వారెవరనగా అన్నాడు. వాక్యము వారిలో విత్తబడును అన్నాడు. త్రోవ పక్కన ఉండే వారిలో కూడా ఏమి విత్తబడతా ఉందంటే వాక్యం విత్తబడుతుంది. వాక్యం విత్తబడతా ఉంది. త్రోవ పక్కన ఉండే వారిలో విత్తబడుతున్నది. కానీ ఏం రాయబడింది అక్కడ? విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోవును. విత్తనాన్ని పక్షులు వచ్చి ఏ విధంగా ఎత్తుకొని వెళ్ళిపోతాయి అలాగా ఎత్తుకొని పోతాడు అన్నాడు. ఎందుకు? త్రోవ పక్కన ఉన్న వారిలో విత్తనం, దేవుని వాక్యం పనిచేయదు. దారి తప్పిన వాళ్ళకు వాక్యం ఎంత చెప్పినా కూడా ఏం చేయదు? పని చేయదు. అది దారి తప్పిన వాళ్ళకు దేవుని వాక్యం ఎంత చెప్పినా కూడా పని చేయదు. త్రోవ పక్కన ఉన్న వాళ్లకు దేవుని వాక్యం ఎంత చెప్పినా పని చేయదు. పని చేయదు వాళ్ళల్లో. అందుకే అక్కడ వాక్యం విత్తబడుతున్నది. కానీ వాక్యాన్ని ఏం చేస్తున్నాయంటే పక్షులు వచ్చి ఎత్తుకొని పోతున్నాయి, సాతానుడు వచ్చి ఎత్తుకొని పోతున్నాడు. ఎందుకు? వాళ్ళల్లో పని చేయడం లేదు. అక్కడ పని చేయడం లేదు. చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పుడు మార్గంలో జీవిస్తూ కొంతమంది వింటా ఉంటారు దేవుని వాక్యాన్ని. వాళ్ళకు ఎంత చెప్పినా కూడా దేవుని వాక్యం ఏం చేయదంటే పని చేయదు. అది పని చేయదు. పని చేయదు. అందుకే సాతానుడు ఏం చేస్తాడంటే దాన్ని ఎత్తుకొని పోతాడు. త్రోవ తప్పిన వాళ్ళకు దేవుని మాటలు పని చేయవు ఎప్పుడు కూడా. ఉదాహరణకు చూడండి, నోవహు దాదాపు 120 సంవత్సరాలు ఓడను నిర్మిస్తూ ఉన్నాడు. ఆ నోవహు దగ్గరికి అనేక మంది వస్తూ ఉన్నారు. ఏంటండి నోవహు గారు ఓడ నిర్మించుకుంటున్నారు, ఏంటి కారణము? డబ్బులన్నీ ఖర్చు పెట్టి అని అడుగుతుంటే, ప్రజలందరూ పాపం చేసినందున దేవుడు జలప్రలయం రప్పించబోతున్నాడు, నన్ను నా కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఓడను నిర్మించుకుంటున్నాను అని నోవహు చెప్పాడు. నోవహు చెప్తే ఒక్కడన్నా స్వీకరించాడా చెప్పండి? నోవహు కాలంలో ఒక్కడన్నా స్వీకరించాడా? ఎందుకు స్వీకరించలేదు? అందరూ త్రోవ తప్పి ఉన్నారు. జనులు తినుచు త్రాగుచు విచ్చలవిడిగా జీవిస్తున్నారు. విచ్చలవిడిగా జీవించే వాళ్లకు దేవుని మాటలు పనిచేయవు. లోతు కాలంలో తన కాబోయే అల్లుళ్ళకు చెప్పాడు లోతు, ఒరే ఈ చోటు విడిచి రండిరా, దేవుడు ఆకాశం నుండి అగ్నిని కురిపిస్తాడంటే మా మామకు తిక్క పుట్టింది. ఆకాశం నుండి వర్షం వస్తుంది మామ, అగ్ని రాదు మామ అని ఎగతాళి చేశారు వాళ్ళు. ఏం పని చేయలేదు? పని చేయవు త్రోవ తప్పిన వాళ్ళకు. మన ఇంట్లో కూడా త్రోవ తప్పిన వాళ్ళు ఉంటారు చూడి.
తప్పుడు త్రోవలలో వెళ్ళే వాళ్ళు ఉంటారు చూడు మన ఇంట్లో కూడా. వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? పని చేస్తాయా? నవ్వుతారు చూడండి మనల్ని చూసి, కిక్ 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 అని నవ్వుతారు. అవి పని చేయవవి. ఈ రాత్రి వేళ ఇటువంటి అనుభవం కలిగి ఉన్నారా ఇక్కడ? నోవహు కాలంలో నోవహు చెప్తా ఉంటే దేవుని మాటలు పని చేయలేదు. లోతు కాలంలో లోతు చెబుతా ఉంటే దేవుని మాటలు పని చేయలేదు. ప్రస్తుత కాలంలో మేము చెబుతా ఉన్న దేవుని మాటలు పని చేయడం లేదు. ఆ దేవుని వాక్యం అక్కడ విత్తబడతా ఉంటుంది కానీ దాన్ని స్వీకరించరు. కొంతమంది ముసలోళ్ళకు ట్యాబ్లెట్లు ఇస్తారు, వేసుకోండి అమ్మా అని. ముసలోళ్ళకు ట్యాబ్లెట్లు వేసుకోమంటే నోట్లో వేసుకోరు వాళ్ళు, వెనకాల వీపు వెనకాలకి అట్లా ఇసిరేసుకుంటారు. నోట్లో వేసుకోవాల్సింది ఏం చేస్తున్నారు? ఇట్లా వెనక్కేసి నోట్లో నీళ్లు పోసుకుంటున్నారు. ఏం చేయడం లేదు, పని చేయడం లేదు. ఏమది? ట్యాబ్లెట్లు ఏమో ఇచ్చినాం కానీ నోట్లో వేసుకోవడం లేదా, ఇవి పక్కన పడేస్తున్నారు. చాలామంది డాక్టర్ దగ్గరికి పోతారు, మాత్రలు తెచ్చుకుంటారు, ఇన్ని తెచ్చుకుంటారు, కానీ ఆ మాత్రలు వేసుకోరు వాళ్ళు. ముసలోళ్ళు వేసుకోరు, కొంతమంది వయసుళ్ళు కూడా వేసుకోరు. పని చేయదు. త్రోవ పక్కన త్రోవ తప్పిన వారికి దేవుని వాక్యం ఏం చేయదంటే పని చేయదు. ఈ రాత్రి వేళ అటువంటి అనుభవంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ కూటమిలో ఉన్నారా? వాక్యము విత్తబడుతుంది కానీ పక్షులు వచ్చి ఏం చేస్తున్నాయి? సాతానుడు వచ్చి ఏం చేస్తున్నాడు? ఎత్తుకొని పోతున్నాడు. అది మొదటి అనుభవం. అది ఒక త్రోవ పక్కన విత్తబడిన విత్తనం యొక్క మొదటి నేల అనుభవంగా మనం చూస్తాం. రెండవది ఎక్కడ పడ్డాయంట? రాతి నేలన పడ్డాయి అని చెప్పాడు. రాతి నేలన పడ్డాయి. ఈ రాతి నేలన పడిన విత్తనం యొక్క అనుభవం ఎలాంటిదో చూద్దాం. 16వ వచనం, అటువలే రాతి నేలన విత్తబడిన వారెవరనగా వాక్యం విని సంతోషముతో అంగీకరించువారు. వీళ్ళు ఎటువంటి వాళ్ళంట? దేవుని వాక్యం విని సంతోషముతో అంగీకరిస్తారు. అయ్యా పాస్టర్ గారు ఎంత బాగా చెప్పావయ్యా, నువ్వు భలే చెప్పావయ్యా, అట్టిపండు ఒలిసిపెట్టినట్టు చెప్పినావు, మాకు బాగా అర్థమైందయ్యా అని చెప్తారు. వీళ్ళు బాగా అర్థమైందయ్యా అని చెప్తారు. వాక్యమును విని సంతోషముతో అంగీకరించువారన్నారు. ఈ పాస్టర్లు ఉబ్బి తబ్బిబ్బైపోతారు. అంతే కదా, అయ్యా బాగా చెప్పినావయ్యా, అట్టిపండు ఒలిచిపెట్టి చెప్పినావయ్యా, ఇంత వివరంగా చెప్పినావయ్యా అంటే బాలాంటోళ్ళు ఏమవుతావు? తబ్బి ఉబ్బిబ్బైపోతావు. అబ్బా ఎంత బాగా చెప్పాను వీళ్ళకని చెప్పి. కొంతమంది పొగడతలతో చేస్తారు వాళ్ళు. యేసు ప్రభునే పొగిడిన వాళ్ళు మమ్మల్ని పొగడమే ఉంది. నికోదేము ఒక రాత్రి వేళ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? బోధకుడా, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడా, అందుకే ఇన్ని అద్భుత కార్యాలు చేస్తున్నావు బోధకుడా అన్నాడు. ఆపు నీ సంగతి ఆపు అన్నాడు. ఏదో నాలాంటి వాళ్ళు, జాసువన్న లాంటి వాళ్ళు అయితే ఉబ్బి తబ్బిబ్బుతారు. యేసు ప్రభు ఉబ్బి తబ్బిబ్బే అలవాట్లేదు. తేటగా చెప్పాడు ఆ రాత్రి వేళ. ఏం చెప్పాడు? నికోదేము ఒకడు కొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. నన్ను పొగిడితే కాదు. కొంతమంది ఇట్లా తయారైనారనమాట. ఆ సేవకులను పొగుడుకోవడము, అయ్యా ఎంత బాగా చెప్పినావయ్యా అంటారు. ఈ మాటలు చెబితే దేవుని రాజ్యం వస్తుందా? దేవుని రాజ్యం వస్తుందా ఈ మాటలు చెబితే? ప్రభు చెప్పాడు, ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించడు. నన్ను పొగిడితే కాదయ్యా. చాలా మందికి ఏంటంటే పాపం పొగడతల అలవాటు.
పొగడ్తల అలవాటు. ఇక్కడ వాక్యం విని సంతోషంతో ఏం చేస్తున్నారంట? అంగీకరించిరి. అయితే అన్నాడు, పక్కనే పెట్టాడు, అయితే అన్నాడు. సంతోషముతో అంగీకరించారు. అయితే వారిలో వేరు లేనందున ఏమి లేదు, వేరు లేదు. అంగీకరించారు, పేరు మార్చుకున్నారు. అంగీకరించి ఏం మార్చుకున్నారు? సుబ్బయ్య సువార్తయ్య అని పెట్టుకున్నాడు. సుబ్బయ్య ఏం పెట్టుకున్నాడు? సువార్తయ్య అని పెట్టుకున్నాడు. కృష్ణమూర్తి ఏమో కృష్ణపరని పెట్టుకున్నాడు. వెంకటేష్ ఏమో యేసు అని పెట్టుకున్నాడు. ఏమే వెంకటేష్ ఏం పెట్టుకున్నాడు? యేసు అని పెట్టుకున్నాడు. పేరేం మార్చుకున్నారు. వాక్యం అంగీకరించినారు, పేరేమో మార్చుకున్నారు. పేరు పేరు చాలా మంది ఏం మార్చుకుంటారు చెప్పండి? పేరు మార్చుకుంటారు. పేరు మార్చుకున్నారు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఇదే, పేరు మార్చుకుంటే క్రైస్తవులం అయిపోయినాం. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. అన్న, బాబుకు నువ్వే పేరు పెట్టాలన్నాడు. ఏదో పేరు మీరు సెలెక్ట్ చేసుకోండి, నేను పెడితే. అట్ట కాదన్నా, నువ్వు ప్రార్థన చేసి సెలెక్ట్ చేసి పెట్టాలన్నాడు. నేను ప్రార్థన చేసి సెలెక్ట్ చేసి హనోక్ అని పెడితే హరి అని రాపించుకున్నాడు. ఎట్టుంది సమస్య? ఒకనికి తిమోతి అని పెడితే తిమ్మయ్య అని రాపించుకున్నాడు. ఈడ మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చేది, నీ వాక్యాన్ని విని నీతోనే పేరు పెట్టుకోవాలనుకున్నావన్నా, మా పిల్లలకు నీతోనే పెట్టించుకోవాలనుకున్నావన్నా, నువ్వు రావాల్సిందే అన్నా ఎక్కడున్నా. ఓయమ్మా, అలివి కాదు ఇది. ఉబ్బి తబ్బిపోయిపోతా అన్నా వీళ్ళతో. మేము ఉబ్బి తబ్బిపోయిపోతాన్నా వీటితో. ఎంత భక్తిగా ఉన్నారని చెప్పి వీటికి వచ్చే ఇది సంగతి అన్నమాట. తిమోతి అని పెడితే తిమ్మయ్య అని రాపించుకుంటారు, హనోక్ అని పెడితే హరి అని రాపించుకుంటారు, మార్తా అని పెడితే మారెమ్మ అని రాపించుకుంటారు. గుడిలో ఒకటి పెట్టించుకుంటారు, బడిలో ఒకటి రాసుకుంటారు. గుడిలో ప్రార్థన చేసి తుదికూటం పెట్టుకొని, నాకు దేవుడు కొడుకునిచ్చినాడు, కూతురునిచ్చినాడు అని ఏడిసేడిసి సాక్ష్యం చెప్పి ఎన్ని వ్యవహారాలు చేస్తారు వీళ్ళు. ఎన్ని వ్యవహారాలు, ఒక్క వ్యవహారం కాదు. చూచే ఓయమ్మ ఎంత భక్తి పరులు అనుకుంటాం. ఆ ప్రార్థన వరకే అది. 25 ఏళ్ళుగా చూస్తానమ్మా ఈ సంగతులన్నీ. 1 సంవత్సరం 2 ఏళ్ళు కాదు నేను చూస్తుండే అది. 25 years. చాలామంది క్రైస్తవులు ఏమైపోతున్నారంటే, మాలాంటి బోధకులు వాక్యం చెబితే మమ్మను పొగిడి, చెప్తున్నా నిజం చెప్తున్నా, గొట్టవిల్లులో నిజం చెప్తున్నా అంటే ఖమ్మంలో అబద్ధం చెప్తానని కాదు. మళ్ళా కౌంటర్లు వేస్తారు మీరు, ఏదో వెనకనే ఉన్నాడు. ఇట్లా చేస్తున్నారమ్మా ఈ కాలంలో. అందుకే వారికి ఏమి లేదు, పేరుంది కానీ ఏమి లేదు, వేరు లేదు. చాలా మందికి పేర్లున్నాయంతే, పేర్లు పిలవడానికి క్రైస్తవుల పేర్లు పెట్టుకున్నారు. ఏమి లేదన్నాడు అక్కడ. వేరు లేనందున కొంతకాలం వారు నిలుతురు గాని, పేరు కలిగినోడు ఎక్కువ కాలం నిలవలేడు, వేరు కలిగినోడే నిలుస్తాడు. కానీ వేరు లేకపోతే ఏముంది? వేరు లేనందున కొంతకాలమే నిలుచును గాని అన్నాడు. ఒక చెట్టు దేని మీద ఆధారపడి ఉంటుంది? దాని బలం చెప్పండి. వేరు. పేరు మీద కాదు. వేరు కింద వేరు తన్నుకొని ఉండాల చెట్టు.
వేరు పారిందై ఉండాలి. వాన వస్తుంది, వరద వస్తుంది, గాలి వీస్తుంది, అది ఎలాగుంటుంది? అలాగనే ఉంటుంది. వేరు కలిగింది. కేవలం పేరు మాత్రమే కలిగితే ఏముంటుంది? అక్కడే చెప్పాడు కదా, వాక్యము నిమిత్తం శ్రమ అయినను హింస అయినను కలగ్గానే వాళ్ళు అభ్యంతరపడుదురు. కొంచెం హింస వచ్చింది అనుకో, కొంచెం కష్టాలు వచ్చినాయనుకో, కొంచెం అనారోగ్యాలు వచ్చినాయనుకో, కొంచెం ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయనుకో, వాళ్ళు వీళ్ళు ఏదో 4 మాటలు అన్నారనుకో, ఇక అయిపోయి ఇంకా వదిలేస్తారు వాళ్ళు. నాకు ఈ యేసుప్రభు వద్దు పో, ఈ ప్రార్థన వద్దు పో, ఈ ఆరాధన వద్దు పో, ఈ వాక్యం వద్దు పో, మొత్తం విడిచిపెట్టేస్తారు. పేరు మాత్రమే కలిగి ఉన్నవాడు ఎక్కువ కాలం నిలబడలేడు. వేరు కలిగి ఉండాలి. వేరు తన్నుకున్న అనుభవం కలిగి ఉండాలి. ఆత్మ లేనివాడు నా వాడు కాడు అన్నాడు ప్రభు. ఆచార క్రైస్తవులుగా ఉంటే క్రీస్తు కొరకు నిలబడలేరు ఎవరు. ఆత్మను కలిగిన క్రైస్తవుడుగా ఉన్నప్పుడే మనం ఏం చేస్తామంటే క్రీస్తు కొరకు నిలుస్తాం. చాలా మంది ఎలా ఉన్నారంటే ఆచార క్రైస్తవులుగా ప్రార్థనకు వస్తారు, వాక్యం వింటారు, సంతోషం అంగీకరిస్తారు, పేర్లు మార్చుకుంటారు, బాప్తీసాలు పొందుతారు. కానీ నిజమైన పాప క్షమాపణ, నిజమైన రక్షణ అనుభవం, దేవుని ఆత్మచేత ముద్రించబడిన అనుభవం చాలా మందికి లేదు. అందుకే వారి విశ్వాస జీవితం ఎంతకాలం ఉంటుందంటే కొంతకాలమే ఉంటుంది. ప్రారంభంలో ఎలాగుంటారంటే వాళ్ళని చూస్తేనే అబ్బా 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 అంటాం. కొంతకాలం పోయేతలకి దిబ్బా 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 అంటాం. అది కొంతకాలమే అబ్బా అనేది, తర్వాత కాలంలో ఏమవుతుంది? దిబ్బ. నేడు చాలా మంది జీవితాలు దిబ్బలుగా కనపడుతున్నాయి. అబ్బా అన్న వాళ్ళందరూ దిబ్బలు అయిపోయి కనపడుతున్నారు. ఇప్పుడు పేరు మాత్రమే ఉంటే కుదరదు సుమా, వేరు ఉండాలి. నిజమైన రక్షణ, నిజమైన పాప క్షమాపణ, దేవుని ఆత్మచేత ముద్రించబడిన అనుభవం ఉండాలి. ఇది లేదు. అందుకే రాతి నేలన విత్తబడిన విత్తనం యొక్క అనుభవం ఇది. ఈ అనుభవంలో ఉన్నారా సహోదరులారా, సహోదరులారా? ఇక 3వ అనుభవం చెబుతున్నాడు. ముళ్ళ పొదలలో పడిన విత్తనం యొక్క అనుభవం. ముళ్ళ పొదల్లో పడ్డాయి ఒక విత్తనం. ఈ విత్తనం యొక్క అనుభవం ఏమిటో ఇక్కడే చూస్తాం. 18వ వచనం, ఇతరులు ముళ్ళ పొదలలో విత్తబడిన వారు, వీరు వాక్యం విందురే గాని, వీళ్ళు కూడా వాక్యం వింటారు. మీటింగ్ పెడితే వాక్యం వింటారు, టీవీలో వాక్యం వింటారు, రేడియోలో వాక్యం వింటారు, కూర్చొని పక్కన చెప్పిన వాక్యం వింటారు, పోతా పోతా కూడా నిలబెట్టుకొని రోజేపు చెప్పిపోయా అంటారు. ఓయమ్మా అనుకుంటాం మనం చూస్తే మా దారులో కూడా అడుగుతా ఉన్నారని. బైబిల్ చెప్తున్న సత్యం అది. వీరు వాక్యము విందురే గాని అన్నారు. ఇదేమంట? ముళ్ళ పొదలలో విత్తబడిన వారు, వీరు వాక్యం విందురు గాని, వింటారు, బాగా వాక్యం వింటారు, పెట్టింది తింటారు. బిర్యానీ పెడితే తింటారు, పకోడీ పెడితే తింటారు, టీ ఇస్తే తాగుతారు, తక్కువ వస్తే తిడతారు. తక్కువ వస్తే ఏం చేస్తారు? ఇల్లు తిడతారు. ఇల్లు తిట్టుకుంటా పోతారు ఇంటికి, మళ్ళా మీటింగ్కు రారు. ఇల్లు ఏం మాకేనా తక్కువ? ఏమనుకుంటున్నాం మేమంటే? పోవాక ప్రార్థనకో చూసినా వాళ్ళ సంగతి. ఈ టైప్ వాళ్ళు అన్నమాట వీళ్ళు. వాక్యం విందురు, పెట్టింది తిందురు, తక్కువ వస్తే తిడుతురు. ఈ టైప్ వీళ్ళు అని చెప్పాడు అక్కడ. ఇతరులు ముళ్ళ పొదల్లో విత్తబడిన వారు, వీరు వాక్యం విందురు గాని హైకిక విచారములు అన్నాడు, ధనమోసమును అన్నాడు,
మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి ఐకికమైన విచారాలు. వాక్యం వింటారే కానీ ఈడొచ్చి కూర్చుంటారు, ఎక్కడెక్కడోనో ఆలోచన చేసుకుంటూ ఉంటారు, ఏందేందో ఆలోచన చేసుకుంటూ ఉంటారు. వీళ్ళంతా ఏ టైప్ మనుషులు అంటే బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ వాళ్ళు వీళ్ళు. కొంతమంది ఇక్కడ బాడీలే ఉంటాయి, మైండ్ మాత్రం ఉండదు. ఇక్కడ మైండ్ ఉండవు చాలా మందిటి. ఈ మైండ్ లేని వాళ్ళు ఎంత ఏం చేస్తూ ఉంటారంటే, బా ఏం చెప్పినాడన్నా ఈరోజు అదరగొట్టేసినాడు నాయన అంటారు. ఏం చెప్పినారు అంటే, ఏం చెప్పినాడు పోన్నా, ఏం మైండ్ ఉంటే కదా ఆడ. బో చెప్పినాడన్నా, ఏం చెప్పినాడంటే బో చెప్పినాడు అంటారు. ఏం ఉంటే కదా తలకాయలో అది. చాలామంది ఎట్లుంటారంటే ఇట్లుంటారన్నమాట. వీళ్ళు అల్ప సంతోషులు అంటారన్నమాట. అల్ప సంతోషులు అంటారు వీళ్ళు. ఐకికమైన విచారాలు కలిగి ఉంటారు వీళ్ళు. ఏదేదో ఆలోచన చేసుకుంటా ఇక్కడ కూర్చో ఉంటారు, ఏదేదో ఆలోచన చేసుకుంటా. ఇంకా ఏం జరుగుతుంది అక్కడ? ధనమోసమును అన్నాడు. ఐకిక విచారాలు, ధనమోసం. వీళ్ళు ఎక్కువగా యేసు ప్రభుని నమ్ముకుంటే ధనవంతులమైతాం అనుకొని వస్తారు వీళ్ళు. యేసు ప్రభుని నమ్ముకుంటే ధనవంతులం అయిపోతాం అనుకొని వస్తారు వీళ్ళు. అందుకే ధనమోసము అన్నాడు. ధనమోసం. ఇంకేమన్నాడు? ఇతరాత్రమైన అపేక్షలు లోపల చొచ్చి. వాళ్ళ హృదయాలలో ఏముంటాయంట? ఇతరాత్రమైన కోరికలు. దేవుని వాక్యం మీద కోరిక ఉండదు వాళ్లకు, దేవుని వాక్యం మీద ఉండదు, ధనం మీద కోరిక, ఇతరాత్రమైన కోరికలు లోపల పెట్టుకుంటారు. ఇక్కడికి వచ్చి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, వందనాలు అని చెప్తా ఉంటారు. అందుకే యేసు ప్రభు అన్నాడు కదా, మీరు మీ పెదవులతో నన్ను ఆరాధించుచున్నారు, గణపరుచుచున్నారు, కానీ మీ హృదయము నాకు దూరంగా ఉంది. వీళ్ళంతా ఎవరు? హృదయము దూరంగా ఉంది వీళ్ళయి. వాళ్ళ హృదయములో యేసు ప్రభు వారికి చోటు లేదు. వాళ్ళ హృదయము ఇతరాత్రమైన వాటితో నింపబడి ఉంది. అయ్యా అమ్మా, నీ హృదయం ఇతరాత్రమైన వాటితో నింపబడిందేమో. ఈ ముళ్ళ పొదల్లో విత్తబడిన విత్తనం. ఎక్కువ మంది ఇటువంటి అనుభవంలోనే ఉన్నారు. ఇతరాత్రమైనవి ఏమిటి? ఇతరాత్రమైన అపేక్షలు. మార్కు సువార్త 7వ అధ్యాయం 21లో చెప్తాడు, మానవుని హృదయంలో ఉన్న ఇతరాత్రమైనవి ఏమిటి? ఇతరాత్రమైన అపేక్షలు చెప్తున్నాడు అక్కడ. ఏంటన్నాడు 21లో? లోపలి నుండి, అనగా మనుష్యుల హృదయములో నుండి. అది మనిషి ఏమైడున్నాడు కానీ మనిషి హృదయంలో దురాలోచనలు ఉన్నాయి. వాక్యం ఎక్కడ పనిచేస్తుంది? అది మంచి ఆలోచనలు ఉండే వాళ్ళకు పనిచేయడమే బరువు అవుతుంది. ఈడ సారాయి తాగేవానికి, బీడీలు తాగేవానికి, గంజాయి తాగేవానికి, గుట్టకాలు నమిలేవానికి మందులు పనిచేస్తాయి. ఏ అలవాట్లు లేని వాళ్ళకే మందులు పనిచేయక చేస్తా ఉంటే ఇన్ని అలవాట్లు ఉండేవాడికి ఏం పని చేస్తాయి చెప్పండి? అందుకే వాడు మందులు వేసుకోడు, 3 ounces వేసుకుంటా పో అంటాడు. వానికి తెలుసు, ఎందుకంటే పని చేయకపోసారు ఊరికి ఎందుకు కానీ అంటాడు. తెలుసా? ఇతరాత్రమైనవి ఉన్నాయి లోపల. దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను,
వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని ఏం చేస్తున్నాయి? అపవిత్రపరుస్తున్నాయి. ఇవన్నీ లోపల పెట్టుకుంటే దేవుని వాక్యం యాడికి లోపలికి పోతుంది? లోపల ఇతరాత్రమైనవి ఎన్నో ఉన్నాయిడా. ఇక దేవుని వాక్యం అక్కడికి పోవడానికి చోటు లేదు. అందుకే ఇతరాత్రమైన అపేక్షలు అన్నాడు. లోపల చొచ్చి వాక్యమును అణిచివేయటం వలన అదేమవుతుంది? నిష్ఫలం, పనిచేయడం లేదు, పనిచేయడం లేదు. దేవునికి విరోధమైనవన్నీ హృదయంలో పెట్టుకొని దేవుని వాక్యం విన్నంత మాత్రమే దేవుని వాక్యం పనిచేయదు అక్కడ. అది దేవుని వాక్యం పనిచేయడం లేదు. అదేమైపోయింది? నిష్ఫలమైంది. ఈ ముళ్ళ పొదలన్నీ ఏం చేసినాయి? ఆ వాక్యం అనే విత్తనం ఎదగకుండా చేసినాయి. అవి అణిచేసినాయి. ఇది ముళ్ళ పొదల్లో విత్తబడిన విత్తనం యొక్క అనుభవం. అయ్యా అమ్మా, దేవుని వాక్యం వింటున్నావు కానీ ఆ వాక్యము నీలో ఫలింపు జరగడం లేదు. కారణం ఏంటంటే నీ హృదయంలో ఇతరాత్రమైనవి ఉన్నాయి. ఇతరాత్రమైనవి ఏమేమి నీ హృదయంలో ఉన్నాయో అది నీకే తెలుసు, ఎవరికి తెలియదు. ఎవరి హృదయములో ఏమున్న సంగతులు అవి వాళ్ళకే తెలుస్తాయి, వేరే వాళ్ళకి తెలియవు. అవి నీకు తెలుసు, దేవునికి తెలుసు. మూడో కంటికి తెలియవు కొంతమందికి. మూడో కంటికి తెలియదు కాబట్టి వీళ్ళు మురిసిపోతుంటారు కదా. మూడో కంటికి తెలియకపోతే ఏమవుతుంటారు? మురిసిపోతూ ఉంటారు. కానీ నీ హృదయంలో ఏమున్నాయో నీకు తెలుసు, నీ దేవునికి తెలుసు. ఆ విత్తనం ఏమైపోయిందంట? నిష్ఫలమైపోయింది. అది చెప్పాడు. ఈనాడు చాలామంది ఇటువంటి అనుభవంలో ఉన్నారు ప్రియులారా, ఇటువంటి అనుభవంలో ఉన్నారు. ముళ్ళ పొదల్లో విత్తబడిన విత్తనం యొక్క అనుభవంలో ఉన్నారు. ఇక చివరిది చెప్పాడు, మంచి నేలన పడిన విత్తనము. మంచి నేలన పడిన విత్తనం గురించి ఏం చెప్తున్నాడు? 20వ వచనం, మంచి నేలన విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30 60 100 ఫలించువారు. వాక్యమును విని అంగీకరించేవారు యథార్థ హృదయముతో. ఓ, నేను త్రోవ పక్కన విత్తబడిన విత్తనం యొక్క అనుభవంలో ఉన్నాను. నేను రాతి నేలన పడిన విత్తనం యొక్క అనుభవంలో ఉన్నాను. నేను ముళ్ళ పొదల్లో పడిన విత్తనం యొక్క అనుభవంలో ఉన్నాను అని తన నిజ స్థితిని గ్రహించిన వాళ్ళు. మన నిజ స్థితిని గ్రహించాలి మనం. చాలామంది వారి నిజ స్థితిని వాళ్ళు గ్రహించడం లేదు. ఓ ప్రియ సహోదరుడా, సహోదరి, త్రోవ పక్కన విత్తబడిన విత్తనం యొక్క అనుభవంలోనూ ఉన్నావేమో, నీ నిజ స్థితిని గ్రహించు. రాతి నేలన పడిన విత్తనం యొక్క అనుభవంలో ఉన్నావేమో, నీ నిజ స్థితిని గ్రహించు. ముళ్ళ పొదల్లో పడిన విత్తనం యొక్క అనుభవంలో ఉన్నావేమో, నీ నిజ స్థితిని గ్రహించు. అందుకే ఇర్మియా గ్రంథం 17:9 చెప్పేది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని గ్రహించగలవాడెవడు అన్నాడు. దాన్ని గ్రహించాలి. నేను త్రోవ పక్కన పడిన విత్తనం యొక్క అనుభవంలో ఉన్నానా? అది గ్రహించు. నేను రాతి నేలన విత్తబడిన విత్తనం యొక్క అనుభవంలో ఉన్నానా? అది గ్రహించు.
నేను ముళ్ళ పొదల్లో పడిన విత్తనం యొక్క అనుభవంలో ఉన్నాను, అది గ్రహించు. దాన్ని గ్రహింపగలవాడెవడన్నాడు? దాన్ని గ్రహించిన వాడే, మంచి మనసుతో దేవుని వాక్యాన్ని అంగీకరిస్తాడు. గ్రహించినోడే. గ్రహింపు లేనోడు ఏం చేయడంటే అంగీకరించడు. గ్రహించిన వాడే అంగీకరిస్తాడు వాక్యమును. దావీదు దగ్గరికి నాతాను ప్రవక్త వచ్చాడు. ఆ వ్యక్తివి నీవే అన్నాడు. గ్రహించాడు తన నిజస్థితి. ఆ వ్యక్తిని నేనే ఒప్పుకున్నాడు. నా పాపమును నేను కప్పుకొనక నా పాపమును నేను ఒప్పుకొంటిని అన్నాడు. తన నిజస్థితిని గ్రహించి తన పాపాన్ని ఏం చేస్తున్నాడు? ఒప్పుకున్నాడు. ప్రవక్త అయిన నాతాను ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు దావీదు తన హృదయ నిజస్థితిని గ్రహించి దేవుని ఎదుట తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఈ రాత్రి నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ నిజస్థితిని నువ్వు గ్రహించి నీ పాపముల కొరకై ప్రాణం పెట్టి సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచిన యేసయ్య ఎదుట నీ పాపాలు ఒప్పుకో. నీ పాపాలు ఒప్పుకో. దావీదు ఒక రాజుగా ఉండి కూడా తన నిజస్థితిని గ్రహించి తన పాపాన్ని ఒప్పుకున్నాడు. నా పాపమును నేను కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొందునని ఒప్పుకున్నాడు. ఎవరైతే నిజస్థితిని గ్రహించి పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుంటాడు, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రపరుస్తాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరచు. ఆయన రక్తముతో పవిత్రపరుస్తాడు, ఆయన వాక్యముతో పవిత్రపరుస్తాడు, ఆయన ఆత్మతో మనను పవిత్రపరుస్తాడు. అలాగా క్రీస్తు చేత పవిత్రపరచబడిన వాడే 30 ఫలిస్తాడు, 60 ఫలిస్తాడు, 100 ఫలిస్తాడు. ఆ వ్యక్తే పరలోకం చేరుతాడు. ఆ వ్యక్తే నరకం తప్పించుకుంటాడు. ఈ రాత్రి వేళ మంచి నేలన విత్తబడిన విత్తనం యొక్క అనుభవంలోకి రండి. ఎంతకాలం త్రోవ పక్కన విత్తబడిన విత్తనం యొక్క అనుభవంలో ఉంటావు? ఎంతకాలం రాతి నేలన విత్తబడిన విత్తనం యొక్క అనుభవంలో ఉంటావు? ఎంతకాలం ముళ్ళ పొదల్లో పడిన విత్తనం యొక్క అనుభవంలో ఉంటావు? నువ్వు అదే అనుభవంలో ఉంటే నీ అంతమేమిటో తెలుసా? నరకం. అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన నిత్య నరకం. నువ్వు మంచి నేలన విత్తబడిన విత్తనం యొక్క అనుభవంలోకి వస్తే, అంటే నీ నిజస్థితిని, నీ పాపస్థితిని నువ్వు గ్రహించి ప్రభు దగ్గర నీ పాపాలు ఒప్పుకుంటే, ఆ నమ్మదగిన ప్రభు నీ పాపాలు క్షమించి నిన్ను పవిత్రపరుస్తాడు. నీవు ఫలించే వ్యక్తిగా చేస్తాడు. ప్రభు కోసం 30 ఫలిస్తావు, 60 ఫలిస్తావు, 100 ఫలిస్తావు. ఆ పరలోకాన్ని నువ్వు చేరుతావు, ఆ నరకాన్ని నువ్వు తప్పించుకుంటావు. ఈ రాత్రి వేళ నా సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఈ ప్రతిష్ట సభల ముగింపు సందర్భంగా ప్రభు చెప్పిన ఉపమానం వింటున్న మీరు, నేను మరొకసారి త్రోవ పక్కన విత్తబడిన విత్తనం యొక్క అనుభవంలో ఉన్నావా? రాతి నేలన విత్తబడిన విత్తనం యొక్క అనుభవంలో ఉన్నావా? ముళ్ళ పొదల్లో పడిన విత్తనం యొక్క అనుభవంలో ఉన్నావా? నువ్వు ఆ స్థితి నుంచి బయటికి రావాలి. ఆ త్రోవ పక్కన పడిన కూర్చున్నవాడు, గుడ్డివాడు ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు వారు అలాగ వెళ్తా ఉంటే ఏం చేస్తున్నాడు ఆ గుడ్డివాడు? దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, నన్ను కరుణించు అని కేకలేశాడు.
ఈ త్రోవ పక్కన ఉన్న బతుకు నాకొద్దు, నువ్వు కేకలేయాలి. ఈ రాతి నేలను పడిన బతుకు నాకొద్దు, నువ్వు కేకలేయాలి. ఈ ముళ్ళ పొదల్లో పడిన బతుకు నాకొద్దు, కేకలేస్తున్నాడు వాడు. కేకలేస్తా ఉంటే వాళ్ళు ఏమంటున్నారు, రేయ్ గుడ్డోడా అని వాళ్ళు కేకలేస్తున్నారు. నువ్వు త్రోవ పక్కనే ఉండు, నువ్వు రాతి నేల మీదనే ఉండు, నువ్వు ముళ్ళ పొదల్లోనే ఉండని కేకలేస్తున్నాడు. ఎవరు? సాతానుడు. మనం ఎక్కడ ఉండాలని వాని ఉద్దేశం, సాతాను ఉద్దేశం త్రోవ పక్కనే ఉండాలి, రాతి నేలనే ఉండాలి, ముళ్ళ పొదల్లోనే ఉండాలి. ఆ అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన నరకానికి మనం వెళ్ళాలి, అది వాని కోరిక. అందుకే వాడు కేకేస్తుంటాడు. అయితే ఎంతగా వీళ్ళు కేకేసి అడ్డగిస్తున్న వాడు మరి ఎక్కువగా కేకలు వేశాడు. దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు నన్ను కరుణించుమని. ఆ కేక ఎక్కడికి వెళ్ళిందంటే యేసు ప్రభు వారి చెవులలోకి వెళ్ళిపోయింది. వెళుతున్న ప్రభు నిలబడ్డాడు. ఆ గుడ్డివాని నా యొద్దకు పిలుచుకొని రండి అన్నాడు. ఆ త్రోవ పక్కన ఉన్నాడు, ఆ గుడ్డివాని పిలుచుకొని రండి. ఆ రోజు ఆ గుడ్డివాని పిలుచుకొని రమ్మన్నాడు. ఈనాడు త్రోవ పక్కన ఉన్న నిన్ను కూడా రమ్మంటున్నాడు. రాతి నేలను బడి ఉన్న నిన్ను కూడా రమ్మంటున్నాడు. ముళ్ళ పొదల్లో ఉన్న నిన్ను కూడా రమ్మంటున్నాడు. శిష్యులు వెళ్ళి చెప్పారు, యేసు నిన్ను పిలుచుతున్నాడని శిష్యులు వెళ్ళి చెప్పగా వాడేమన్నాడు? యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఈ రాత్రి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు త్రోవ పక్కన ఉన్న, రాతి నేలలో ఉన్న, ముళ్ళ పొదల్లో ఉన్న ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. గుడ్డివాడిని పిలవగా గుడ్డివాడు ప్రభు దగ్గరికి వచ్చాడు. నేను నీకు ఏమి చేయగోరుచున్నాను అన్నాడు. అయ్యా, చూపు పొందగోరుచున్నాను. ఆ త్రోవ పక్కన కూర్చొని అడుక్కునే బతుకు నాకొద్దయ్యా, నేను చూపు పొందగోరుచున్నాను. నీ విశ్వాసం చొప్పున నీకు నేను చూపును అనుగ్రహిస్తాను. చూసారా? ఈ రాత్రి వేళ నువ్వు కూడా, అయ్యా ఈ త్రోవ పక్కన బతుకు నాకొద్దు, రాతి నేలను బతుకు నాకొద్దు, ముళ్ళ పొదల్లో బతుకు నాకొద్దు, నాకు మంచి నేలన బతుకు కావాలి. రాత్రి ప్రభు దగ్గరికి రా. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, పిలుస్తున్నాడు, పిలుస్తున్నాడు. ఈ మాటలు చెబుతున్న నేను కూడా ఒకప్పుడు త్రోవ పక్కన విత్తబడిన విత్తనము లాంటి బతుకు, రాతి నేలన పడిన విత్తనము లాంటి బతుకు, ముళ్ళ పొదల్లో పడిన విత్తనము లాంటి బ్రతుకు. ఇది నా బతుకు. చదువుకుంటున్న దినాల్లోనే అన్ని రకాలుగా చెడిపోయిన వాడిని నేను. సిగరెట్లు తాగేవాడిని, ముఖం కడుక్కోకుండానే పాన్ పొరాగులు నమిలేవాడిని. అందరూ రాత్రిపూట బ్రాందీ షాపుకి వెళ్తే నేను పగలు కూడా నా స్నేహితులతో కలిసి వెళ్ళి తాగిన వాడిని. కడప ఆర్ట్స్ కాలేజీలో విద్యార్థి నాయకుడుగా ఉన్నవాడిని. నా దగ్గర ఎప్పుడు ఒక పిడిబాకు ఉండేది. నా వెంట కొంతమంది అనుచరులు ఉండేవారు. నన్ను చూస్తే మా ప్రిన్సిపల్కే భయం కలిగేది. ఒకానొక సందర్భంలో ఆ ప్రిన్సిపల్ ఛాంబర్ని పగలగొట్టాం. కాలేజీ నుండి సస్పెండ్ చేయబడ్డవాని, రాడికల్స్ కేసులో అరెస్ట్ చేయబడ్డవాని, ఎల్ఎల్బి చేరి అడ్వకేట్ కావాలనుకున్నవాని, ఇలాగ అన్ని రకాలైన చెడు వ్యసనాలకు బానిసనై జీవితంలో శాంతి లేక, సంతోషం లేక, నెమ్మది లేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నవాని, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నవాడిని నేను. ఈ తెల్ల చొక్కా వేసుకొని ఉన్నాడంటే చాలా మంచోడు ఉన్నట్టున్నాడు చిన్నప్పటి నుంచి అనుకుంటున్నారు. అది నా బ్యాక్గ్రౌండ్. ఈ సువార్త ద్వారా ప్రభు నన్ను పిలిచాడు. ఆ గుడ్డివాని పిలిచినట్టుగా పిలిచాడు. ఈ సువార్త ద్వారా నన్ను పిలిచాడు ప్రభు. ఎంత ఘోర పాపినైనా నేను క్షమిస్తాను అని. ఆ
ఆ త్రోవ పక్కన పడి, ఆ రాతి నేలన పడి, ఆ ముళ్ళ పొదల్లో పడి ఉన్నవాని నన్ను పిలిచాడు. ఆ ప్రభు దగ్గరకు వచ్చాను. నా పాప స్థితి, నా నిజ స్థితిని నేను గ్రహించాను. యేసు ప్రభువా, నేను పాపినయ్యా, నా పాపముల కోసమే నువ్వు ప్రాణం పెట్టావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచావు. పాపినైనా నన్ను క్షమించండి, నీ రక్తముతో నన్ను కడగండి, నా ఆలోచనలు, నా అలవాట్లు, నా బ్రతుకును మార్చండి అని కన్నీళ్లు గార్చి ప్రార్థన చేశాను. యేసు రక్తం ప్రతి పాపము నుండి నన్ను కడిగి పవిత్రపరిచింది. ఎవడైనా క్రీస్తు నందుంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించాను. నా పాత అలవాట్లు, పాత ఆలోచనలు, పాత బతుకును మార్చేశాడు. ఆ త్రోవ పక్కనున్న నన్ను, రాతి నేలను ఉన్న నన్ను, ముళ్ళ పొదల్లో ఉన్న నన్ను మంచి నేల మీదకి తీసుకొచ్చాడు. నా బ్రతుకును మార్చాడు. ఆ ప్రభువు కోసం ఫలించేవానిగా చేశాడు. ఎప్పుడు ఈ లోకం విడిచినా పరలోకం చేరే భాగ్యము నాకు ఇచ్చాడు. రాబోయే దేవుని ఉగ్రత తప్పించుకునే కృపను నాకు ఇచ్చాడు. నన్ను మాత్రమే కాదు, మనందరిని ఆయన మంచి నేలన విత్తబడిన విత్తనం అనుభవంలోకి రావాలని కోరుకుంటున్నాడు. నన్ను పిలిచినప్పుడు నేను వచ్చాను. ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడు. త్రోవ పక్కన పడిన విత్తనమా, రాతి నేలను పడిన విత్తనమా, ముళ్ళ పొదల్లో పడిన విత్తనమా, పిలుస్తున్నాడు. ప్రభు దగ్గరికి రండి, ప్రభు దగ్గరికి రండి. నా యొద్దకు వచ్చు వారిని నేనే మాత్రము త్రోసివేయనంటున్నాడు. ఆయన తోసివేసేవాడు కాదు. ఈ రాత్రి అవకాశం ఇస్తున్నాడు. ఈ రాత్రి పోతే రేపు రాత్రి మనది కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఈ రాత్రి పోతే రేపు రాత్రి మనది కాదు, రేపు మనది కాదు. ఇలాగనే ఒక సువార్త సభలో చాలా మంది సువార్త వింటున్నారు. ఒక దైవజనుడు చెప్తుండగా చివరిలో ఆయన ఆర్డర్ కాల్ ఇచ్చినప్పుడు చాలా మంది తమ పాపముల విషయమై పశ్చాత్తాపడి కన్నీళ్లు గార్చి పాపాలు ఒప్పుకున్నారు. కానీ ఒక యవనస్తురాలు తన డైరీలో ఈ విధంగా రాసుకుంది: నా పాప స్థితి, నా నిజ స్థితి నాకు అర్థమైంది. నేను ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకొని ఆయన రక్తము చేత కడగబడాలని నాకు అర్థమైంది. అయితే ఎప్పుడు కాదు, ఒక వారం తర్వాత అని డైరీలో రాసుకుంది. ఒక వారం వాయిదా వేసింది. మరి వారానికి ఏమేం చేయాలనుకుందో తెలియదు మనకు. మీటింగ్ అయిపోయింది. ఆ రాత్రి అందరు ఇంటికి వెళ్ళిపోతా ఉన్నారు. ఆమె కూడా ఇంటికి వెళ్ళిపోతుంది. ఆమె ఇంటికి వెళ్ళక ముందే అనుకోకుండా ఒక వాహనం వచ్చి అలాగ గుద్దేసింది. రక్తపు మడుగులో పడిపోయింది. పక్కనే డైరీ కూడా పడిపోయింది. ఎవరు హాస్పిటల్లో చేర్చారు. ఆమె పక్కన డైరీ కూడా ఉంది. పోలీసులు వచ్చారు. ఏమన్నా సూసైడ్ నోటా అని చూశారు. ఈ రాత్రి నేను సువార్త విన్నాను. నా పాప స్థితి నాకు అర్థమైంది. యేసు ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొందాలి, క్రీస్తు రక్తం చేత కడగబడాలని నాకు అర్థమైంది. అయితే ఈ పని చేయడానికి ఒక వారం వాయిదా వేస్తున్నా అని రాయబడి. 1 గంట చనిపోయింది. 1 గంటకు చనిపోయింది. ఆమె వారం అడిగింది, దేవుడు 1 గంట కూడా ఇవ్వలేదు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, చదువు అయిపోయిన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత, పెళ్ళి అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత, ఇల్లు కట్టుకున్న తర్వాత ఇలాగ దేవుని అడుగుతాం మనం. ఆమెకి ఇవ్వలేదు. నీకు ఇవ్వకపోతే ఏం చేస్తావు? అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. ప్రాణం ఉండగానే యేసు ప్రభువుని నమ్ముకోవాలి. ప్రాణం పోయిన తర్వాత నమ్ముకోలేం. ధనవంతుడు దొంగెత్తేసినాడు, ప్రాణం పోయిన తర్వాత నమ్ముకుంటానని కదా. ప్రాణం పోయిన తర్వాత, ఓ తండ్రి పోయిన అబ్రహామా, అబ్రహామా ఆ లాజరును పంపించి నీళ్లు పంపించు అబ్రహామా, నేను
తప్పులు చేసినాను అబ్రహామా, పాపాలు చేసినాను అబ్రహామా, నీళ్లు పంపించు. ఎప్పుడు ఎప్పుడు చచ్చిపోయిన తర్వాత వేషాలు వేస్తున్నాడు అక్కడ. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు తెలుసా? నా కుమారుడా, ఒకడు ఇక్కడ నుండి అక్కడికి రాలేడు, అక్కడ నుండి ఇక్కడికి రాలేడు. నీవు చేసిన పాపాన్ని బట్టి, నీ ఇష్టానుసారంగా జీవించిన విధానాన్ని బట్టి ఈ పాతాళము అనుభవించు. చనిపోయిన తర్వాత పాప క్షమాపణ లేదు. కొంతమంది చనిపోయిన వాళ్ళ దగ్గర ప్రార్థనలు చేస్తుంటారు, ఈ ఆత్మను నీకు అప్పగిస్తున్నావు. ఎవరికి నువ్వు అప్పగించేది? ఆత్మలను అప్పగించే శక్తి నీకుందా? ఈ దేహాన్ని అప్పగించేది ఉంది, కానీ మనకు ఆత్మను అప్పగించే శక్తి ఎవరికి ఉంది? ఈ దేహాన్ని మట్టికి అప్పగిస్తాం, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి పోతాడు. పాప క్షమాపణ పొందింటే దేవుని దగ్గరికి పోతాడు. పాపములో చనిపోయింటే పాతాళానికి వెళ్ళిపోతాడు. అది బైబిల్ చెబుతున్న సత్యం. చనిపోయిన తర్వాత పాప క్షమాపణ లేదు. నీకు ఎందుకు ఆయుష్ ఇచ్చినాడు, ఎందుకు ఆరోగ్యం ఇచ్చినాడు అంటే నీ పాపాలకు ఇక్కడే నువ్వు క్షమాపణ పొందిపోవాలి. అబ్రహాం ఆ మాట చెప్తాను, ఇంకొక ప్రార్థన చేస్తున్నాడు. అయితే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు కూడా ఘోరమైన పాపాత్ములు, సస్తే తప్పకుండా నా దగ్గరికి పాతాళానికి వస్తారు. అయ్యా, వాళ్ళన్నా రాకుండా నా దగ్గరికంటే పంపించకపోతే లాజర్ను వాళ్ళ దగ్గరికంటే పంపించు అని ఏడుస్తున్నాడు వాడు. అబ్రహాం అన్నాడు, ఒరే, ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళకు సువార్త చెప్పాల్సిన అవసరం లేదురా. అక్కడ మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెప్పిన సువార్త విని వాళ్ళ నిజ స్థితి తెలుసుకొని వాళ్ళ పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొంది మారు మనసు పొందితే ఈ పాతాళానికి రారా, మేమున్నవి పరదేశకు వస్తారా అన్నాడు. అమ్మా, చచ్చిపోయిన వాళ్ళకి తెలుసమ్మా, బతికున్నవానికి ఏం తెలియదు. యేసు ప్రభుని నమ్మకుండా చచ్చిపోయినోడు ఏం చేస్తున్నాడో తెలుసా? పాతాళంలో ప్రార్థనలు చేస్తున్నారు. ఇక్కడ నమ్ముకోనోళ్ళు చచ్చిపోతే పాతాళానికి రాకూడదని వాడు ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ఇక్కడ మనం సంవత్సరానికి ఒకసారి వాళ్ళ పేరు చెప్పుకొని పిండాకుళ్ళు పెట్టుకొని మనం తింటున్నాం. ఆలోచన చేసుకోండి. రాత్రి ప్రభు అవకాశం ఇస్తుండగా అవకాశాన్ని పోగొట్టుకోవాకండి. కోరి కోరి నరకాన్ని తెచ్చుకోవాకండి. త్రోవ పక్కన నుండి, రాతి నేల నుండి, ముళ్ళ పొదల్లో నుండి మంచి నేలకు రండి. పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొంది మారు మనసు పొంది పరలోకాన్ని చేరండి, నరకం తప్పించుకోండి. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు తప్పించుకోలేవు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల తండ్రి, కృపా కనికరం గల దేవా, మీ కరుణాహస్తం తోడుగా ఉంచి గొట్టమిల్లులో హెబ్రోన్ క్రిస్టియన్ అసెంబ్లీ మందిర ప్రతిష్ఠ కార్యక్రమం చక్కగా జరిగించారు. ఉదయకాలం, మధ్యాహ్నం, ఈ రాత్రి వేళ ఈ ప్రత్యేకమైన కూడికలో మీ ఆత్మ సహాయం, ఆత్మ స్వాతంత్రం ఇచ్చి నీ సేవకుల ద్వారా సందేశాలు ఇచ్చారు. అల్పుడునైనా నన్ను కూడా ఈ పరిచర్యలో పాలివాణి చేశారు. మీ నామములో నేను చేసిన ఈ పరిచర్య ప్రజలందరికీ దీవెనకరంగా, దిద్దుబాటుకరంగా, రక్షణకరంగా మార్చండి. ఇక్కడ ఉన్న దైవ సేవకులను, పెద్దలను, పరిశుద్ధులను, వారి కుటుంబాలను దీవించండి. లోయ ప్రాంత పెద్దలను, దైవ సేవకులను, పరిశుద్ధులను, వారి కుటుంబాలను దీవించండి. ఇంకా ఈ ప్రాంతంలో ప్రభువా నీ గొప్ప కార్యాలు జరిగించండి. ఈ సంఘము ద్వారా గొప్ప కార్యాలు జరిగించండి. చేరి వచ్చిన నీ ప్రజలందరికీ మీ నామములో శుభం ప్రకటిస్తుండగా ఈ రాత్రి ఒక్క పాపి అయినా తన పాపముల విషయమై పశ్చాత్తాపడి తన నిజ స్థితిని గ్రహించి పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొంది మారు మనసు పొంది నరకం తప్పించుకొని పరలోకం చేరడానికి సిద్ధపరచమని నీ కృపా వాక్య ఆశీర్వాదాలకు నీ ప్రజలను అప్పగించి
శుభం ప్రకటిస్తూ క్రీస్తు యేసు పేరిట వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఈ రాత్రి ఎవరైనా యేసు ప్రభువుని నమ్ముకోవాలనుకుంటే ప్రభువు మీకు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. అలాగనే వచ్చి అలాగనే వెళ్ళొద్దండి. మీరు ముందుకు వస్తే మీతో తీర్మానం చేయించి ప్రభు హస్తాలకు మిమ్మల్ని అప్పగించి వెళ్ళగలం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ఈ దినం సమాధాన సంబంధమైన సంగతులు దైవ దాసుని ద్వారా ఈ ఆలయ ప్రతిష్ట ముగింపు కోడికలో దేవుడు మన మేలు కోరి చక్కని సందేశం అందించుండగా ఏ అనుభవంలో ఉన్నామో